అందరికీ నమస్తే అండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం రాజోల్ మండలం పొనమండ గ్రామంలో మనకి విషయం ఏంటంటే ఈరోజు బి రామ్ యోచన్ 13 సంవత్సరాలు అబ్బాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎందుకు అంటే అసలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో ఇలాంటి సమస్యలా అని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆర్థికంగా సహాయం చేయాలని ఈ వీడియో చేస్తున్నామండి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బాబు 8వ తరగతి చదువుకుంటున్నాడు పొనమండ గ్రామంలో. కానీ ఆ బాబుకి ఏదైతే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో దానికి చేయటానికి మన అపోలో హాస్పిటల్ కాకినాడ వారు డాక్టర్లు సూచించిన మేరకు 15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. అది కూడా ఈ వీక్లోనే అది చెల్లించాలి అని చెప్పారు. ఎందుకంటే బాబు ఆల్రెడీ అపోలో హాస్పిటల్లో ఉన్నారు. దయచేసి దాతలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్పందించండి. అలాగే ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించండి. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా రాజోల్ నియోజకవర్గం నుంచి పొనమండ గ్రామం నుంచి బాబు ఏదైతే ఉన్నాడో రామ్ యోచన ఆ బాబుకి ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ ద్వారా బాబుకి సహాయపడాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎక్కడ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు పేదరికంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు కష్టం ఎక్కడుంటే అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు చూడగానే వెంటనే స్పందించి ఎంతటి సమస్యలైనా కూడా పరిష్కరించే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారండి. ఖచ్చితంగా ఈ వీడియో అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ అయ్యేంత వరకు ఆయనకి వెంటనే ఈ వీడియో చూడగానే వెంటనే ఆరోగ్యశ్రీ ద్వారా ఆ అబ్బాయికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏదైతే ఉందో అది చేసే విధంగా అందరూ సహకరించాలని, అలాగే ఎన్ఆర్ఐలు ఆర్థికంగా ఉన్నవారు ఖచ్చితంగా సహాయం చేయండి. ఎందుకంటే ఇది తల్లిదండ్రుల ఆవేదన, అది మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తున్నారు. అలాగే అకౌంట్ కూడా షేర్ చేస్తున్నారు. దయచేసి ఆ అకౌంట్ కూడా మేము షేర్ చేస్తాం. దయచేసి ఎవరికి తోచినంత సహాయం ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాం. బాబు మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి చక్కగా మళ్ళీ స్కూల్లో చదువుకునే విధంగా మీరంతా కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫోటో తీసే బాబా.